అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. జగన్నాథపురం గ్రామంలో జరిగిన అమానుష ఘటన సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. జన్మనిచ్చిన తల్లినే కామ వాంఛతో చూడటం, చివరకు అత్యాచారానికి పాల్పడటం స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. భానోత్ పవన్ అనే వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున 1 గంట సమయంలో మద్యం మత్తులో ఇంటికి చేరుకొని తన కన్న తల్లిపైనే దారుణానికి ఒడిగట్టాడు. తల్లి కేకలు వేయడంతో ఒక్కసారిగా అప్రమత్తమైన స్థానికులు అక్కడికి చేరుకొని నిందితుడిని కొట్టే ప్రయత్నం చేశారు. తల్లిని దేవతగా భావించే భారతీయ సంస్కృతికి మచ్చ తెచ్చేలా ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. మద్యం మత్తు, వికృత మనసత్వం మనిషిని ఎంతటి పశువుగా మార్చేస్తుందో ఈ ఘటన మరోసారి బయటపెట్టిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడు భానోత్ పవన్ను అదుపులో తీసుకొని కేసు నమోదు చేశారు. కన్న తల్లిపైనే ఈ ఘాతుకానికి పాల్పడిన, ఇలాంటి పని చేసి దిగజారిన నిందితుడికి ఎన్కౌంటర్ చేయాలని, ఇలాంటి వాళ్ళని సమాజంలో తిరగనివ్వకూడదంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటిదాకా మనం ఇలాంటి ఘాతుకాలు చూసాం, కానీ ఇలాంటి ఘాతుకాలు జరుగుతూనే ఉంటాయి డైలీ రొటీన్లో. మద్యం మత్తులోనో, గంజాయి మత్తులోనో, లేకపోతే కావాలనే కామ వాంఛతోనో కొన్ని ఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఇంటి పక్కింటి వాళ్ళపైన, లేకపోతే ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు, లేదంటే ఇంట్లో ఉండే పని మనిషిని ఇబ్బంది పెట్టడం కావచ్చు. ఇలాంటి ఘటనలు మనం చూస్తూ వచ్చాం. డైలీ రెగ్యులర్ రొటీన్ లైఫ్లో మనం చాలా విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ సమాజానికి ఒక మాయని మచ్చగా మారింది ఈ ఘటన. కన్న తల్లినే ఆ కోణంలో చూసి మద్యం మత్తులో ఆ ఘాతకానికి పాల్పడ్డాడంటే అసలు నిజంగా వాడిని ఈ కేసులు, కోర్టులు ఇలాంటివి మొత్తం టైంపాస్ చేయడం కంటే స్పాట్లో ఎన్కౌంటర్ చేయడమే బెటరు. ఒక్కసారి ఆ మృగం, ఆ కిరాతకుడు, ఆ ఘాతకుడు ఆ యొక్క పాడు పనికి పాల్పడ్డ తర్వాత ఏదైతే ఆ ఇంటి పక్కన గ్రామస్తులు వీళ్ళు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆవిడ కేకలతో బయటకు వచ్చిన తర్వాత, ఆవిడ పిఎస్కి వెళ్ళిన తర్వాత ఆవిడ ఒకసారి మీడియాతో మాట్లాడింది. ఒకసారి బయట టీసీఆర్ ప్లీజ్. ఏం చేసిండమ్మా చెప్పు, చెప్పాలి నువ్వు. ఏం చేసిండు నేను చెప్పు, ఏం చేసిండు చెప్పు. నాలుగు నుంచి తిడతాడు, కొడతాడు, కానీ ఎప్పుడు నాకు ఏమి తిప్పలు పెట్టలేదు. ఈసారి మాత్రం నువ్వు నా దగ్గర పడు వద్దు నాయన. నేను కన్న తల్లిని, నేను కడుపుల నుంచి 9 మాసం మోసి కన్యా. నాకు వద్దు, ఇట్లాంటివి వద్దు. పెళ్లి చేపిస్తా, నాకు కావాలి. ఇప్పుడు నాకు కావాలంటే నీకు 100 మందిని చూపిస్తా బయట. నేను ఏం చేసిండు అది చెప్పు. నీ దగ్గర ఏం చేసిండు? నీ దగ్గర చేతులతోని ఇట్లా గట్టిగా పట్టుకొని నా మీద పడతాడు. హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసుకుంటా అంటే 70,000 ఇచ్చిందండి. నెల రోజులు బాగా తిని వచ్చి ఆ పని చేసిండు. సో విన్నారు కదా, నాకే అప్పగించండి వాడిని, నేనే చంపేస్తా వాడిని. అలాంటి క్రూర మృగం ఈ సమాజంలో తిరగకూడదు అంటూ కని పెంచిన కన్న తల్లే అలా చంపేస్తా అని మాట్లాడుతుంది. బేసిక్గా మన సమాజంలో, మన భారతీయ సంస్కృతి ప్రకారం అమ్మ కొడుకు, నాన్న కూతురు, ఈ యొక్క రిలేషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. సాయంత్రం స్కూల్కి వెళ్ళిన పాప, కాలేజీకి వెళ్ళిన అమ్మాయి సాయంత్రం ఇంటికి రావడానికి ఒక అర్ధగంట లేట్ అయితే ఆ తండ్రి పడే అరణ్య రోదన, ఆవేదన, ఆక్రందన అంతా ఇంత కాదు. తన కొడుక్కి, తన అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కొడుక్కి చిన్న ముళ్ళు ఇరుక్కుపోయిన కాళ్ళు, లేకపోతే సైకిల్ మీద నుంచి కింద పడ్డా, బండి మీద నుంచి కింద పడ్డా, ఎవరన్నా ఇంకొకళ్ళు మీ కొడుకు ఇలాంటోడు అని ఒక మాట అన్నా ఆ తల్లి గుండె ఎంత బాధపడదు తెలుసా? అలాంటి తల్లే ఇప్పుడు వాడిని ఎన్కౌంటర్ చేయండి, నేనే వాడిని చంపేస్తాను మాట్లాడుతుంది. నిజంగా అసలు ఈ వార్త విన్న తర్వాత అసలు ఇది దీని గురించి సమాజానికి చెప్పాలా, అవసరమా అనిపించింది. కానీ వాస్తవానికి ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చెప్పాల్సిన బాధ్యత మనం టీవీ పైన ఉంది అండ్ మన పైన కూడా ఉంది. ఒక తల్లికి ఒక కొడుక్కి మధ్యలో ఆ రిలేషన్ ఏదైతే ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, అలాంటి స్వచ్ఛమైన రిలేషన్ వాటికి కూడా ఇలాంటి పేర్లు పెట్టడం, లేకపోతే మద్యం మత్తులో ఇలాంటి పిచ్చి పనులు చేయడం. ఆవిడ చూశారు కదా, ఆవిడకి దాదాపుగా 50 ఏళ్ళు ఉంటాయి. 50 ఏళ్ళు ఉంటాయి ఆవిడకి.
సో ఆల్మోస్ట్ ఆవిడ లైఫ్లో కష్టాలు సుఖాలు అన్నీ చూసేసింది. తన కొడుకుని ఒక మంచి పొజిషన్లో చూడాలనుకుంది. కానీ వీడు మద్యానికి అలవాటై అమ్మాయిల్ని ఈవ్టీజ్ చేయడం ఇలాంటి పనులకి బానిసై ఫైనల్గా తన కన్న తల్లి మీదే అలాంటి కోణంలో చూసి ఏదైతే అలా పని చేశాడో పిచ్చి పని, ఆ తల్లే వాడిని 9 మాసాలు కని పెంచి ఇంత పెద్దవాడిని చేసింది ఆవిడ. మరి అలాంటి ఆవిడ మీదే వాడి చూపు, వాడి దృష్టి, వాడి ఆలోచనలు అలా వెళ్ళాయంటే మరి ఇలాంటి నా కొడుకుని ఏం చేయాలి? మస్ట్గా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఖమ్మం జిల్లా పాల్వంచ సుమారు దాదాపుగా ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉండే జగన్నాథపురంలో ఆదివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో బాణోత్ ప్రవీణ్ ఎస్టీ కమ్యూనిటీ చెందినటువంటి వ్యక్తి ఇతను. సో డైలీ రొటీన్లో భాగంగానే తన రోజువారీ పనులకు వెళ్ళాడు. ఆ తర్వాత ఇంటికి రావడం జరిగింది. సో ఇంటికి వచ్చే క్రమంలో పాల్వంచ దగ్గర ఉన్నటువంటి వైన్ షాప్ దగ్గర మద్యం సేవించి తన ఫ్రెండ్స్తో పాటు ఇంటికి రావడం జరిగింది. బయటే తినేసి వచ్చేసరికి వాళ్ళమ్మ పడుకొని ఉంది. సో వాళ్ళమ్మ పడుకుంటే 2 సార్లు లేపాడు, ఆవిడ లెగలేదు. దాని తర్వాత ఒక్కసారిగా కేకలు వేశాడు అనమాట, ఆవిడ అప్పుడైనా లెగుస్తుందని చెప్పి. సో అప్పుడు ఆల్మోస్ట్ టైం 12 to 1 అంటే గాఢ నిద్రలో ఉంటారు. సో దట్టు అది ఒక గ్రామం కాబట్టి 8-9 గంటలకే ఆ ఆరు బయట పనులకు వెళ్ళి త్వరగా పడుకుండిపోతారు. సో అలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. ఆ టైంలో వీడు తాగొచ్చి వాళ్ళ అమ్మపైనే ఘాతుకానికి పాల్పడ్డాడంటే అసలు ఎలా తీసుకోవాలి? అంటే నిజంగా నాకే మాటలు రావట్లేదు ఈ ఇష్యూ గురించి మాట్లాడటానికి. ఏం చేయాలి వాడిని? మస్తుగా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలాంటి ఘటన మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే, సిచ్యువేషన్ ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి అంటే ఇలాంటి వాళ్ళపై ఒక చట్టం తీసుకురావాలి. లేదంటే కనుక అంటే ఒకసారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక వాడిని చంపేయడమే. అక్కడ కేసులు లేవు, పోలీసులు లేరు, ఇంకా ఎవ్వరూ అక్కర్లేదు. స్పాట్లో ఎన్కౌంటర్ చేసే చట్టం వచ్చినా పర్లేదు అనిపిస్తుంది ఇలాంటి ఘటనలు వింటుంటే, చూస్తుంటే. ఎంత తలడిల్లిపోయి ఉంటుంది కదా తల్లి. తన కొడుకే తన మీద తన పక్కలోకి రావాలి అని అనుకున్నాడంటే ఆ తల్లి జీవితాంతం ఆవిడికి ఈ యొక్క బాధ పోదు. కొడుకుని చంపేస్తానంటుంది, కొడుకు నాకు వద్దంటుంది. మరి ఆ తల్లి అరణ్య రోదన ఎవరు వినాలి? ఒక్కసారిగా తను కేకలు వేయడంతో, ఆ ఘాతుకానికి పాల్పడే సమయంలో ఒక్కసారిగా కేకలు వేయడంతో ఇంటి పక్కన ఇప్పుడు ఆల్మోస్ట్ వేసవికాలం కాబట్టి అందరూ ఊర్లలో బయట పడుకుంటారు. సో ఆ బయట పడుకున్న ఆవిడ మీద వీడు దారుణానికి పాల్పడే సమయంలో ఆవిడ అరవడంతో ఒక్కసారిగా ఆ పక్కన ఉన్నటువంటి ఆ గ్రామస్తులు, వాళ్ళ ఇంటి పేటోళ్ళు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఒక్కసారిగా వాడి దేహశుద్ధి చేశారు. ఏం జరిగిందని నిలదీస్తే ఆ తల్లి బోరున ఏడ్చుకుంటూ చెప్పిన మాట, వీడు నా మీద అత్యాచారానికి పాల్పడ్డాడు అని చెప్పిందంట. ఎంత బాధతో చెప్పుంటుంది. ఇప్పటిదాకా వాడికి మంచి ఒక పెళ్లి చేసి, ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి, వాడి లైఫ్ బాగుండాలి, వాడి ఫ్యూచర్ చూసుకోవాలి, మాలాగా వాడి జీవితాలు అవ్వద్దు అని ఇన్నాళ్ళు వాడికి పనికి వెళ్ళకపోయినా వాడికి ఇంట్లో కూర్చోబెట్టి ఆదివారం చికెన్ పెట్టుకుంటూ కావాల్సింది ఇచ్చుకుంటూ, ఆడు కొట్టినా తిట్టినా మళ్ళీ వాడికే డబ్బులు ఇచ్చుకుంటూ, ఈవిడ సంపాదించుకున్నటువంటి ఏదైతే సేవింగ్స్లో ఇంట్లో ఖర్చులు పోగా ఏదైతే ఆ సేవింగ్స్ డబ్బులు కూడా వాడే తీసుకుంటూ ఇంత దారుణానికి పాల్పడుతుంటే ఆ తల్లి ఇంత వాడిని సేవ్ చేసుకొని ఇవాళ వాడి గురించే వాడు అత్యాచారం చేశాడని చెప్పి ఒక తల్లే చెప్పిందంటే అసలు సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. మనుషులు మాత్రమే బతుకున్నారు, అక్కడ మానవత్వం చచ్చిపోయింది. ఆవిడ బతుకున్న శవం లాంటిది ఒక రకంగా. పాపం తను చనిపోయేంత వరకు తన మీద పడ్డ ఆ యొక్క గాయం, వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా ఆవిడ, అంటే వాళ్ళ భర్త చనిపోయినప్పుడు కూడా ఆవిడ అంత ఫీల్ అవ్వలేదంట. నా కొడుకున్నాళ్లే అని చూసుకుంది. అలాంటి ఆవిడ మీదకి ఈ యొక్క మానవ మృగం బాణోత్ ప్రవీణ్ తాగి వికృత చేష్టలు చేసి ఇవాళ వార్తల్లోకి నిలిచాడు. మరి పాల్వంచలో జరిగిన ఈ అమానుష ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేసి ప్రయత్నించండి.